హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీడిఎస్సి 2025 స్పోర్ట్స్ కోటా యొక్క డిఎస్సి నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేద్దాం. 3% పోస్టులని స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేయనున్నారు. ఈ వీడియోలో మనం ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, సబ్జెక్ట్ వైజ్ పోస్టులు ఎన్ని, అంటే ఎస్ఏ వాళ్ళకి సపరేట్ పోస్టులు ఉంటాయి, ఎస్జిటి వాళ్ళ పోస్టులు ఎన్ని అనేది కూడా ఇందులో డిస్కస్ చేద్దాం. ఈ స్పోర్ట్స్ కోటా కింద అప్లై చేసినట్లయితే కనుక ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదండి. మీకు ఉన్నటువంటి స్పోర్ట్స్ సర్టిఫికేట్, ఏజ్, సో ఇటువంటివన్నీ కూడా కన్సిడర్ చేసి మీకు పోస్ట్ అయితే ఇస్తారు. సో ప్రతి ఒక్కరూ కూడా ఎవరికైతే స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికేట్స్ ఉంటాయో వాళ్ళు ఈ డిఎస్సి నోటిఫికేషన్లో అప్లై చేసుకోవచ్చు. వితౌట్ ఎగ్జామే మీరు జాబ్ తెచ్చుకోవడానికి ఇది ఒక అవకాశం అండి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. జోనల్ వైజ్, డిస్ట్రిక్ట్ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, సో ఇవన్నీ తెలుసుకొని అప్లై చేయండి. సో ఇవన్నీ తెలుసుకోవాలి అంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, మీరు అప్లై చేయాలి అనుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్లో మీరు అప్లై చేయవలసి ఉంటుంది. అప్లికేషన్స్ మే 2 నుంచి మే 31 వరకు అప్లై చేసుకోవచ్చు. సో 3% కోటాలో ఎన్ని పోస్టులు ఫిల్ చేస్తున్నారు అంటే 421 పోస్టులు. సో ఇక్కడ ఇచ్చారు వితౌట్ రిటర్న్ ఎగ్జామినేషన్, రాత పరీక్ష లేకుండానే ఈ పోస్టులకి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్, జెడ్పీపీ, ఎంపీపీ, డిస్ట్రిక్ట్ క్యాడరు, సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్ అంటే మనకు మేనేజ్మెంట్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్, ఎంపీపీ, జెడ్పీపీ, నెక్స్ట్ మున్సిపాలిటీ, కార్పొరేషన్ అని. సో ఇప్పుడు మనము ఓన్లీ ఎంపీపీ, జెడ్పీపీ, గవర్నమెంట్ ఈ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి పోస్టులు మాత్రమే ఇవి. సో ఇక్కడ అనంతపూర్కి టోటల్గా ఉన్న పోస్టులు 19. ఇందులో ఎస్ఏ లాంగ్వేజ్ 1 తెలుగు 1 ఉంది, ఎస్ఏ హిందీ 1, ఎస్ఏ ఇంగ్లీష్ 3, ఎస్ఏ మ్యాథ్స్ 1, ఎస్ఏ ఫిజికల్ సైన్స్ 2, ఎస్ఏ బయాలజీ 2, ఎస్ఏ సోషల్ 3 ఉంది, ఎస్ఏ పిఈ 4, ఎస్జిటి 2 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ చిత్తూరు టోటల్ పోస్టులు 37 ఉన్నాయండి. ఇందులో ఎస్ఏ లాంగ్వేజ్ తెలుగు 1 ఉంది, ఎస్ఏ ఇంగ్లీష్ 3, ఎస్ఏ మ్యాథ్స్ 1, ఎస్ఏ బయాలజీ 2, ఎస్ఏ సోషల్ 4, ఎస్ఏ పిఈ 2 ఉన్నాయి. ఎస్జిటి పోస్టులు అయితే 24 ఉన్నాయి. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి టోటల్ పోస్టులు 31 ఈ మేనేజ్మెంట్లో. ఎస్ఏ లాంగ్వేజ్ 1 2 పోస్టులు, ఎస్ఏ హిందీ 3, ఎస్ఏ ఇంగ్లీష్ 2, ఎస్ఏ మ్యాథ్స్ 2, ఎస్ఏ పిఎస్ 2, ఎస్ఏ బయాలజీ 2, ఎస్ఏ సోషల్ 4 ఉన్నాయి, ఎస్ఏ పిఈ 6, ఎస్జిటి పోస్టులు అయితే 8 ఉన్నాయి. నెక్స్ట్ గుంటూరు టోటల్ పోస్టులు 27, ఎస్ఏ లాంగ్వేజ్ 1 ఉన్నాయి, హిందీ 2, ఎస్ఏ ఇంగ్లీష్ 2, ఎస్ఏ మ్యాథ్స్ 1, ఎస్ఏ ఫిజికల్ సైన్స్ 2, ఎస్ఏ బయాలజీ 2 ఉన్నాయి, ఎస్ఏ సోషల్ 3, నెక్స్ట్ ఎస్ఏ పిఈ 5, ఎస్జిటి 9 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ కడపలో 19 పోస్టులు ఉన్నాయి టోటల్గా. ఇందులో ఎస్ఏ హిందీ 1, ఇంగ్లీష్ 3 ఉన్నాయి, మ్యాథ్స్ 2 ఉన్నాయి, ఫిజికల్ సైన్స్ 1, బయాలజీ 2, సోషల్ 2, నెక్స్ట్ పిఈ 2, ఎస్జిటి పోస్టులు 6 ఉన్నాయి. నెక్స్ట్ కృష్ణా డిస్టిక్, ఇందులో 31 పోస్టులు ఉన్నాయి టోటల్గా. ఎస్ఏ లాంగ్వేజ్ 1 ఒకటి ఉంది, హిందీ 1, ఇంగ్లీష్ 3, మ్యాథ్స్ 1, ఫిజికల్ సైన్స్ 1, బయాలజీ 4 ఉన్నాయి, సోషల్ 4, పిఈ 3, ఎస్జిటి పోస్టులు 13. నెక్స్ట్ కర్నూలు డిస్టిక్. సో కర్నూలు డిస్టిక్లో టోటల్గా 72 పోస్టులు అయితే ఉన్నాయండి స్పోర్ట్స్ కోటాలో. ఇందులో ఎస్ఏ లాంగ్వేజ్ 1 2 పోస్టులు ఉన్నాయి, ఎస్ఏ హిందీ 4 ఉన్నాయి, ఎస్ఏ ఇంగ్లీష్ 1, మ్యాథ్స్ 2, పిఎస్ 1, బయాలజీ 2, సోషల్ 3, పిఈ 5, ఎస్జిటి పోస్టులు అయితే 52 ఉన్నాయండి. నెక్స్ట్ నెల్లూరు 17 పోస్టులు,
ఇక్కడ ఉన్నది స్కూల్ అసిస్టెంట్, ఇంగ్లీష్ 2, మ్యాథ్స్ 2, ఫిజికల్ సైన్స్ 2, బయాలజీ 2, సోషల్ 3 ఉన్నాయి, పిఈ 3 ఉన్నాయి, హెచ్జిటి పోస్టులు అయితే 3 ఉన్నాయి. నెక్స్ట్ ప్రకాశం, ఇక్కడ 19 పోస్టులు. ఎస్ఏ లాంగ్వేజ్ 1 ఉంది, హిందీ 1, ఇంగ్లీష్ 3 ఉన్నాయి, మ్యాథ్స్ 3, ఫిజికల్ సైన్స్ పోస్టులు అయితే 1, బయాలజీ 2, సోషల్ 3, పిఈ 3, హెచ్జిటి పోస్టులు 3. నెక్స్ట్ శ్రీకాకుళం 13 పోస్టులు ఉన్నాయి. సో స్కూల్ అసిస్టెంట్లో లాంగ్వేజ్ 1, నెక్స్ట్ హిందీ, ఇంగ్లీషు, మ్యాథ్స్, పిఎస్ అండ్ బయాలజీ అన్నీ కూడా ఒక్కొక్క పోస్టులు ఉన్నాయండి. సో ఎస్ఏ సోషల్ అయితే 3 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ఎస్ఏ పిఈ 4 పోస్టులు, హెచ్జిటి పోస్టులు అయితే 4 ఉన్నాయి. నెక్స్ట్ విజయనగరం. సో ఈ విజయనగరంలో ఉన్న పోస్టులు మాత్రమే చూద్దాం. ఇక్కడ టోటల్గా 7 ఉన్నాయి. ఈ 7లో ఎస్ఏ సోషల్ 2, ఎస్ఏ పిఈ 1, హెచ్జిటి పోస్టులు అయితే 4 ఉన్నాయి. నెక్స్ట్ లాస్ట్ ఇంకా వెస్ట్ గోదావరి, ఇక్కడ 24 పోస్టులు అయితే ఉన్నాయండి. సో ఇందులో లాంగ్వేజ్ 1, హిందీకి 1 పోస్టు, నెక్స్ట్ ఇంగ్లీష్ వాళ్ళకి 2, మ్యాథ్స్ 1, ఫిజికల్ సైన్స్ 1, బయాలజీ 2, సోషల్ 3 ఉన్నాయి, పిఈ 5 పోస్టులు, హెచ్జిటి పోస్టులు అయితే 8 ఉన్నాయి. సో ఇక్కడ నేను చెప్పినటువంటి హెచ్జిటి అనేది తెలుగు అండి. సో నెక్స్ట్ 7 హెచ్జిటి పోస్టులు ఉర్దూ అండ్ కన్నడ మీడియంకి సంబంధించి ఉన్నాయి. సో ఉర్దూ మీడియంకి ప్రకాశంకి 1 పోస్ట్ ఉంది, కర్నూలుకి 3 పోస్టులు, గుంటూరుకి 1, చిత్తూరుకి 1. నెక్స్ట్ కన్నడ మీడియము కర్నూలుకి 1 పోస్ట్ అయితే ఉంది. సో ఇది ఎంపీపీ లేదా గవర్నమెంట్ లేదా జెడ్పీపీ మేనేజ్మెంట్కి సంబంధించిన పోస్టులు. నెక్స్ట్ ఇది మున్సిపాలిటీ అండ్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి డిస్టిక్ వైజ్ సబ్జెక్ట్ వైజ్ పోస్టులు అండి. సో అనంతపూర్ తీసుకున్నట్లయితే ఇక్కడ హెచ్జిటి పోస్టులు 3 ఉన్నాయి, చిత్తూరులో 4 ఉన్నాయి, ఈస్ట్ గోదావరి 4, గుంటూరు 6, కడప 1, కృష్ణా డిస్టిక్ 3, కర్నూలు 1. సో ఇవన్నీ కూడా మున్సిపాలిటీ లేదా మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి పోస్టులు. సో నెక్స్ట్ ఇంకా విశాఖపట్నంలో 2 పోస్టులు అయితే ఉన్నాయి హెచ్జిటి, విజయనగరం 1, వెస్ట్ గోదావరి 5. సో టోటల్గా మున్సిపాలిటీ లేదా మున్సిపల్ కార్పొరేషన్లో 30 పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కూడా హెచ్జిటి పోస్టులు. నెక్స్ట్ ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అనంతపూర్ డిస్టిక్కి సంబంధించి లేవండి, అనంతపూరు, చిత్తూరు లేవు. నెక్స్ట్ ఈస్ట్ గోదావరిలో అయితే 3 పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ 3 కూడా హెచ్జిటినే. నెక్స్ట్ ప్రకాశంలో 1 పోస్ట్ ఉంది, హెచ్జిటి పోస్టే. నెక్స్ట్ శ్రీకాకుళంలో మ్యాథ్స్ 1 ఉంది, నెక్స్ట్ బయాలజీ వాళ్ళకి 1 పోస్ట్ ఉంది, హెచ్జిటి వాళ్ళకి 1 పోస్టు. సో టోటల్గా శ్రీకాకుళంలో 3 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ విశాఖపట్నం, ఇక్కడ మ్యాథ్స్ 1 ఉంది, ఫిజికల్ సైన్స్ 2 ఉన్నాయి, నెక్స్ట్ హెచ్జిటి పోస్టులు అయితే 10 ఉన్నాయి. సో టోటల్గా విశాఖపట్నంలో 13 పోస్టులు అయితే ఉన్నాయండి. నెక్స్ట్ విజయనగరంలో ఉన్న పోస్టులు 2, అవి కూడా హెచ్జిటి వాళ్ళకు సంబంధించినవి. సో ఇది ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్. నెక్స్ట్ ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ స్టేట్ క్యాడర్ సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్. సో ఇక్కడ స్టేట్ క్యాడరు టీజీటీ తెలుగు 1 ఉంది, నెక్స్ట్ టీజీటీ ఇంగ్లీష్ 1. సో ఇక్కడ టీజీటీ తెలుగు 1, ఇంగ్లీష్ 1, టోటల్గా 2 పోస్టులు మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ ఏపీ మోడల్ స్కూలు జోన్ క్యాడర్, ఇది జోన్ 4 టీజీటీ తెలుగు 1, టీజీటీ ఇంగ్లీష్ 1, టీజీటీ సైన్స్ 1, టీజీటీ సోషల్ 1, టోటల్గా 4 పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సొసైటీ జోన్ క్యాడరు సబ్జెక్ట్ వైజ్ పోస్టులు. జోన్ 1లో టీజీటీ తెలుగు 1 ఉంది,
ఇంగ్లీష్ 1. సో టోటల్గా 2 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ జోన్ 2లో టీజీటీ ఇంగ్లీష్ 1 ఉంది. నెక్స్ట్ జోన్ 3 టీజీటీ ఇంగ్లీష్ 1, టీజీటీ ఫిజికల్ సైన్స్ 1, టీజీటీ సోషల్ 1. సో టోటల్గా 3 పోస్టులు. నెక్స్ట్ జోన్ 4లో టీజీటీ తెలుగు 1 ఉంది. సో జోనల్ వైజ్లో ఇక్కడ 7 మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సొసైటీ గురుకులాస్ జోన్ క్యాడర్ సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్. జోన్ 1లో టోటల్గా 4 పోస్టులు అయితే ఉన్నాయి. అవి టీజీటీ తెలుగు 1, టీజీటీ సైన్స్ 2, టీజీటీ సోషల్ 1. నెక్స్ట్ జోన్ 2లో టీజీటీ తెలుగు 1 పోస్టు, ఇంగ్లీష్ 1, మ్యాథ్స్ 1, సైన్స్ 1, సోషల్ 1. సో టోటల్గా 5 పోస్టులు అయితే ఉన్నాయి. జోన్ 3లో టోటల్గా 8 ఉన్నాయండి. సో తెలుగు 1, హిందీ 1, ఇంగ్లీష్ 1, మ్యాథ్స్ 1, సైన్స్ 2 ఉన్నాయి. సోషల్ 1, పీఈటీ 1 పోస్టు. జోన్ 4లో 6 ఉన్నాయి. అది టీజీటీ తెలుగు 1, ఇంగ్లీష్ 1, మ్యాథ్స్ 1, సైన్స్ 1, సోషల్ 1, పీఈటీ 1. సో ఇదే అండి డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ అండ్ మేనేజ్మెంట్ వైజ్ వేకెన్సీస్, జోనల్ వైజ్ వేకెన్సీస్. సో ఈ నోటిఫికేషన్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను. ఇంకెవరికైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే సో ఈ నోటిఫికేషన్ చదివితే కనుక మీకు అర్థమైపోతుంది. సో వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.